అందరికీ నమస్కారం. నా పేరు బాబ్జీ మాస్టర్. తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ కన్వీనర్ను. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే పేరులో ఏముంది. పేరులో ఏముందంటే పేరులో చాలా ఉంది. ఒక చిన్న పిల్లవాడికి పేరు పెట్టాలనుకున్న సందర్భంలో ఎంతో అధ్యయనం చేసి అక్కడున్న పెద్దవాళ్ళందరిని అడిగి తల్లిదండ్రులు ఎంతో స్టడీ చేసి కానీ ఆ పిల్లవాడు పెట్టే పేరు నక్షత్ర ప్రకారం కానీ ఇంకో రకం కానీ వాళ్ళ వంశాన్ని కానీ ఇంకో రకం కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ ఇంకోటి కానీ ఏదైనా వాళ్ళ వంశంలో ఎవరైతే అభివృద్ధి చెందారో వారి యొక్క పేర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వారి యొక్క ఇది అంటే పేరుకి పెట్టే యొక్క ప్రాధాన్యత అంత ఉంటుంది. ఎందుకంటే తను జీవితాంతం ఆ పేరుతో పిలువబడుతూ ఉంటాడు. అలాంటి పేరు మంచి పేరు పెట్టినట్టయితే కనుక తను ఆ మంచి బుద్ధులతో ఉంటారు కదా అన్న ఉద్దేశంలో చాలామంది తల్లిదండ్రులు తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో గత ప్రభుత్వం జిల్లాల పునరేకీకరణ సందర్భంగా కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చడం జరిగింది. అయితే దాన్ని ఈ మధ్య బీజేపీ మంత్రి గారైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారైన సత్యకుమార్ గారు దాన్ని మళ్ళీ తిరిగి కడప జిల్లాగా మార్చమని అప్లికేషన్ పెట్టడం, మళ్ళీ మార్చమని అభ్యర్థించడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ఆయన అభ్యర్థన ఎంతైనా సమంజసం. ఎందుకంటే కడప అన్నది ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన జిల్లా అది. కడప మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన జిల్లా. అది శ్రీ వెంకటేశ్వర ఆంధ్రులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవంగా వెలుగుతున్న వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా భూమి మీద కాలు పెట్టిన గడపే కడప. అలాంటి కడప జిల్లాకి ఏమాత్రం ఆలోచించకుండా వైఎస్ఆర్సీపీ వారు వైఎస్ఆర్ కడప జిల్లాకు మార్చడం జరిగింది. అది ఎంతమాత్రం సమంజసం కాదు. అందుకే మా మంత్రి గారు దాన్ని ఖండిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ మరలా కడపగా మార్చారని అన్నారు. పేరులో ఏముందంటే అందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చినట్టే బీఆర్ఎస్ అని మార్చడం జరిగింది. ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి జిల్లాల పేర్లను ఏదైనా పెట్టేటప్పుడు అక్కడ ఉన్న ప్రజాభిష్టం మేరకు, చారిత్రక నేపథ్యం, అక్కడ భౌగోళిక స్వరూపాలు, అక్కడున్న ప్రజల యొక్క ఇష్టానికి అనుకూలంగా చూసి ఆ పేరును మార్చవలసిందిగా, మార్చే అవసరం వస్తే కనుక ఆ రకంగా చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అయితే మనం కూడా బీజేపీ వారు కూడా కొన్ని పేర్లు మార్చడం జరుగుతుంది, వాస్తవమే. అయితే ఒకప్పుడు హిందువులు ఓడిపోయారు అనే కొన్ని పాఠ్యాంశాలను కొంత వాటిని బేస్ చేసుకొని సుల్తాన్ రాజులు, ముస్లిం దండయాత్రలు వారి యొక్క పేర్లను మన భారతదేశంలో ఉన్న కొన్ని నగరాలకు కానీ, కొన్ని జిల్లాలకు కానీ, కొన్ని విమానాశ్రయాలకు కానీ పెట్టడం జరిగింది. అయితే అది అప్పుడు రోజులు. నిజంగా 99 యుద్ధాల్లో గెలిచిన వాటి కోసం ఎప్పుడు చెప్పకుండా 10 యుద్ధాల్లో ఓడిపోయిన మన రాజులకి కాకుండా వాళ్ళ విజయాన్ని గుర్తుగా మన దేశంలో వాళ్ళ పేర్లు ఇంకా కొనసాగడం అన్నది మన దురదృష్టకరం. అలాంటి సందర్భంలో మన చారిత్రాత్మక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పేర్లు మారుస్తున్నారు. ఉదాహరణకు రాజమండ్రి ఉందంటే అది ఇంగ్లీష్ పేరు. ఇంగ్లీష్ వాళ్ళు పలకలేక రాజమహేంద్రవరాన్ని రాజమండ్రి అని మార్చడం జరిగింది. కానీ అది రాజమహేంద్రవరం అయిన తర్వాత మళ్ళీ పునర్వైభవం ఉంది. రాజమహేంద్రవరము ఎప్పుడైతే అయిందో ప్రతి వారు కూడా రాజమహేంద్రవరానికి చారిత్రాత్మక నేపథ్యం ఏంటి, ఎప్పుడు దీనికి పేరు పెట్టారు, ఈ పేరుని ఎలా వచ్చింది, రాజరాజ నరేంద్రుడు ఈ రాజమహేంద్రవరాన్ని పరిపాలించినట్టుగాను, ఆదికవి నన్నయ్య తిక్కన ఎర్రన మహాభారతాన్ని తెలిగించినట్టుగాను అందరికీ తెలిసిన విషయం. ఆ చరిత్ర అంతా కూడా ఉత్తేజంగా, ఉత్ప్రేరకంగా మనందరికీ ఉండి దాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అందువల్ల దయచేసి ప్రభుత్వాలను కోరుకునేది ఒకటే, ఏదో మీకు అవకాశం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చొద్దు.
అక్కడున్న ప్రజాభిష్టం మారుస్తారని, అక్కడున్న నేపథ్యం అవసరం చూసుకుని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వాటి పేర్లు మారుస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.